హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇప్పటి వరకు ఏంటంటే డెవాప్స్ అండ్ AWS ట్రైనింగ్ ఇచ్చాము, చాలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చాము, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఇచ్చాము. మోస్ట్లీ లైక్ 25 ఏజ్, 30 ఏజ్, 40 ఏజ్ వరకు కూడా స్ట్రగుల్ అయ్యే పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మనం స్ట్రగుల్ అవ్వడం కంటే మనం ఫ్రెషర్గా ఉన్నప్పుడే మన కెరియర్ని ఒక మంచి రూట్లో పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటే మీరు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో మోస్ట్లీ స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ కానీ ఫ్రెషర్గా ఒక మంచి ప్యాకేజ్తో మీకు జాబ్ వచ్చేలాగా చేసి మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో పెట్టడానికి నేను cloudcamp.in అనే దాన్ని స్టార్ట్ చేశాను. ఈ cloudcamp.in ఏంటంటే మీరు 3rd ఇయర్ అయినా 4th ఇయర్ అయినా 2021 పాస్డ్ అవుట్, 2022 పాస్డ్ అవుట్, 2023 పాస్డ్ అవుట్ అయినా మీకు డెవలప్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, సో మళ్ళీ చెప్తున్నా, డెవలప్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు డెవలప్మెంట్ అంటే భయం, కోడింగ్ అంటే భయం అంటారు. సో మీరు ఎర్లీ స్టేజెస్లోనే మీకు డెవలప్మెంట్, కోడింగ్ అంటే భయం అంటే మీరు ఇంకా సాఫ్ట్వేర్ కెరియర్లో ఎప్పుడు ఏమీ చేయలేరు. సో మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు భయము అనే మాట మీ నోట్లోంచి రాకూడదు. సో నేను నేర్పిస్తే నేర్చుకోగలను, అట్లీస్ట్ నా అంతటి నేను నేర్చుకోగలను, నేర్పిస్తే నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సో అందుకనే నేను డెవలప్మెంట్ చూస్ చేసుకున్నా. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో వన్స్ డెవలప్మెంట్లో ఉంటే మీరు ఎనీ టెక్నాలజీలోకి మూవ్ అవ్వచ్చు. ఆఫ్టర్ 5 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలా చాలా టెక్నాలజీస్ అన్నీ మనకు వస్తున్నాయి. 5G, 6G ఇలాంటి వాటిల్లో మీరు సెటిల్ అవ్వాలి అంటే, సో ఇప్పుడే మీరు డెవలప్మెంట్ కెరియర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎలాంటి వాటికైనా వెళ్ళిపోవచ్చు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఇలాంటి టెక్నాలజీస్ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకొని మీరు అప్గ్రేడ్ అవ్వగలరు. సో మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు డెవలప్మెంట్ పైన కొంచెం దృష్టి పెట్టండి. ఓకే, నేను ఎందుకు మళ్ళీ 2021 పెట్టానంటే గ్యాప్ ఎక్కువైనప్పుడు, సో ఎవరైనా నేర్చుకోవచ్చు డెవలప్మెంట్. 30 వాళ్ళైనా నేర్చుకోవచ్చు, 40 ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు, 2011, 2012 అయినా వాళ్ళు నేర్చుకోవచ్చు. బట్ యావరేజ్గా నేను చెప్పేది ఏంటంటే ఒక 3 years దాటిన తర్వాత మీకు డెవలప్మెంట్ అంటే భయము, కోడింగ్ అంటే భయం వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీరు భయం లేకపోతే, మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఏ ఇయర్ పాస్డ్ అవుట్ వాళ్ళైనా ఈ cloudcamp.inలో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1.5 month ట్రైనింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా స్ప్రింగ్ బూట్ డెవలప్మెంట్ తీసుకుంటే 1.5 month ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్లో ప్రతిరోజు 1.5 hour క్లాస్ ఉంటుంది. దాని తర్వాత మీకు అసైన్మెంట్స్, టాస్క్స్ ఇలా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు డైలీ 8 to 10 hours స్పెండ్ చేయండి. 8 to 10 hours ఎందుకు అంటున్నాను అంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని లైఫ్లో ప్రతిరోజు 8 to 10 hours పక్కాగా ఆఫీస్కి వర్క్ చేస్తారు. సో అందుకని మీరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు కూడా అంతే టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. సో 1.5 hour క్లాస్ చెప్తాము, తర్వాత ఒక 8 hours స్పెండ్ చేయండి. ఇచ్చిన అసైన్మెంట్స్, టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఒక 2 months కానీ 3 months కానీ ఒక ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ తీసుకొని దాంట్లో మీతోనే ఏపీఎస్ని డెవలప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ జావా స్ప్రింగ్ బూట్తో మీ అంతటా మీరే ఏపీఎస్ని రాసి డేటాబేస్లోంచి డేటాని ఫెచ్ చేసి ప్రజెంట్ చేసేలాగా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. అప్పుడు మీరు ప్రొఫైల్ ఎలా తయారు చేయాలి అంటే, సో జనరల్గా ఫ్రెషర్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఒక 4 points పెట్టేసి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషను, ఏ కాలేజీలో, ఇవన్నీ చదివి పెట్టేసి అచీవ్మెంట్స్లో నేను స్కూల్లో లీడర్గా పనిచేశాను, చిన్నప్పుడు ఖోఖోలో ప్రైజ్ వచ్చింది, ఇలాంటి కామెడీగా పెడతారు ప్రొఫైల్స్ ఫ్రెషర్స్ అంటే. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక. సో మీరు ఫ్రెషర్ అయినా కూడా మీ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే, నాకు ఏదో కోర్ జావా వచ్చు, సి వచ్చు, ఇలా కాకుండా నాకు అడ్వాన్స్డ్ జావా వచ్చు, జావాలో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ వచ్చు, నేను ఇంటర్న్షిప్ ట్రైనింగ్ చేశాను, ఆ ట్రైనింగ్లో ఈ పలానా ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్లో నేను ఏపీఎస్ని డెవలప్ చేశాను, MySQL నుంచి డేటాను ఫెచ్ చేశాను, ఇలా CRUD APIs రాశాను, క్రియేట్ API కానీ, అప్డేట్ API కానీ, డిలీట్ API కానీ, పోస్ట్ API కానీ, గెట్ API, ఇలాంటివన్నీ నేను రాశాను. సో నాకు HTTP మెథడ్స్ అంటే తెలుసు, అప్లికేషన్స్ని ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసు. ఇలాంటి పాయింట్స్ అన్నీ మీరు మీ ఫ్రెషర్ ప్రొఫైల్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా మీరు 3rd yearలో ఉన్నా, 4th yearలో ఉన్నా, 2023, 22, 21 మీరు ఏ ఇయర్ పాస్ అవుట్స్ అయినా కూడా అప్పుడు మీ ప్రొఫైల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకొని మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రాజెక్ట్స్లో ప్లేస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మీరు ఆల్రెడీ కొంచెం నేర్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేస్తారు. అప్పుడు వాళ్ళపైన బర్డెన్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి వాళ్ళకి అదొక కాన్ఫిడెన్స్ అనమాట. సో ఈ రకంగా మీరు కానీ ప్లాన్ చేసుకుంటే మీ కెరియర్ని cloudcamp.in ద్వారా మీకు మంచి జాబ్ వచ్చి మీ కెరియర్ ఒక మంచి డైరెక్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.